ధనురాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. అమ్మయ్య అనుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, చాలా కాలం నుంచి ఏలినాటి శని యొక్క ప్రభావంతో బాధపడుతున్నటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒక రకంగా ఉపశాంతి కలిగించే సమయం. దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు 29వ తారీఖున. ఆ కారణం చేత ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. ఇంకా గోచార రీత్యా ఈ నవగ్రహాలు సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, సప్తమంలో రాహువు, 6ంట కుజుడు, తృతీయంలో బుధ శుక్రులు, చతుర్థంలో రాహువు. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఒక రకంగా చూసినట్టయితే ధనురాశికి భగవంతుడు ప్రసాదించినటువంటి వరం. ఈ రకమైనటువంటి వరం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఇటువంటి సమయం అతిచారంతో దేవగురు బృహస్పతి యొక్క సంచారం ధనురాశిలో జరుగుతున్న సమయంలో ఏలినాటి శని ఉండటం, ఇవన్నీ కాకతాళీయం. ఇది భగవంతుడి కృపగా జరిగినటువంటి ఒక సమయ పరీక్ష. ఈ సమయ పరీక్షలో ధనురాశి వారు నెగ్గారు కాబట్టి ఈ జీవనికి సంబంధించినటువంటి ప్రక్రియని కొనసాగించాలంటే చిన్న చిన్న ఉపశాంతి ప్రక్రియల్ని తప్పనిసరిగా చేసుకోవాలి. 24వ తారీఖున ఉన్నటువంటి సంకటహార చతుర్థి, ఆ మహాపర్వదినాన్ని అనుసరించి సంకటహార చతుర్థి గణపతి వ్రతం చేసుకోవటం, గణపతికి గరికతో పూజ చేసుకోవటం, ఇది లాభాన్ని కలగజేస్తుంది. ధనురాశి వారు రాబోయే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని శివలింగం, నర్మదా బాణలింగం, నాగాభరణ సహిత నర్మదా బాణలింగం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్పానికి సంబంధించినటువంటి ఛాయలు పడుతున్నాయి ఇక్కడ. కేతువు రాశిలో ఉన్నాడు, ధనురాశిలో, సప్తమంలో రాహు ఉన్నాడు. ఆ కారణం చేత నాగాభరణంతో కూడినటువంటి నర్మదా బాణలింగాన్ని సేకరించి ప్రతినిత్యం జలంతో కనుక అభిషేకం కనుక చేయగలిగినట్టయితే ఈ వర్తమాన సమయంలో దేవగురు బృహస్పతి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు లభించడమే కాకుండా రాబోయే సమయంలో మళ్ళీ దేవగురు బృహస్పతి వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు ఏలినాటి శనికి సంబంధించినటువంటి, అంటే 7.5 సంవత్సరాల శని ప్రభావానికి సంబంధించినటువంటి సమయం కూడా ముందుంది కాబట్టి దాని నుంచి కూడా సురక్షితమైనటువంటి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. శనేశ్వరుని యొక్క కృప పొందాలి అంటే తప్పనిసరిగా నర్మదా బాణలింగం యొక్క అభిషేకం తప్పనిసరి. అది ఈ ధనురాశి వారికి గురునాం సాంబశివ అన్న నానుడి ప్రకారంగా ధనురాశి వారికి తప్పనిసరిగా శివాభిషేకం అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితిని అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి ధనురాశి వారు బాగా అంది వచ్చిన సమయం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే ఇంతకంటే భాగ్యవంతమైనటువంటి సమయం ధనురాశి వారికి దొరకటం అనేది దుర్లభం. మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మకర రాశికి సంబంధించి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. అదృష్టం కొద్దీ దేవగురువు అయినటువంటి బృహస్పతి 29వ తారీఖున ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనురాశిలో శని, కేతు, గురువు ఈ ముగ్గురు ఉన్నారు. ద్వితీయంలో అంటే కుంభంలో బుధ శుక్రులు, తృతీయంలో రవి, పంచమంలో కుజుడు, 6ంట రాహువు. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఒక రకంగా వీక్షించినట్టయితే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత ఉపశాంతి లభించింది. మకర రాశి వారు అనవసరమైనటువంటి పట్టుదలకి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తను పట్టిన కుండేటికి 3 కాళ్ళు అనేటువంటి పరిస్థితి ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అటువంటి పట్టుదలకి, అనవసరమైన పట్టుదలకి కనుక పోకుండా ఉన్నట్టయితే మకర రాశి వారికి ఈ వారం కొంత సుఖకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించినట్టే లెక్క. మరి మకర రాశి వారికి ఉత్కృష్టమైన జీవితాన్ని పొందాలంటే ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి అంటే 24వ తారీఖున గణపతి సంకటహార చతుర్థి వ్రతం. ఈ వ్రతం రోజున ఎవరైనా మంచి ఉపాసన చేసినటువంటి వారికి, గణపతి మంత్రం తెలిసినటువంటి వారికి వస్త్రదానం కనుక చేయగలిగినట్టయితే అది ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడేందుకు దోహదపడటమే కాకుండా ఈ వస్త్రదానం వల్ల అనేక రకాలైనటువంటి దోషాలు పోతాయి.
చిన్న ప్రక్రియ, ఇంకొక చిన్న ప్రక్రియ ద్వారా మకర రాశి వారికి తేనెని కూడా దానం ఇవ్వగలిగితే బాగుంటుంది. తేనె, పంచదార, తెల్ల నువ్వు పప్పు ఇవి కనుక దానం కనుక ఇవ్వగలిగినట్టయితే, అంటే సంకటహార చతుర్థి రోజున కనుక దానం కనుక ఇస్తే మంచిది. లేదంటే వారంలో ఏదో ఒక రోజున కనుక ఈ రకమైనటువంటి దానాలు కనుక ఇవ్వగలిగినట్టయితే మకర రాశి వారికి చాలా వరకు ఇది ఉపయోగపడగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రకంగా వ్యయంలో సంభవిస్తున్నటువంటి దేవగురువు అనేటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇంట్లో శుభకార్యం ఇప్పటిదాకా ఆగిపోయినట్టయితే అది నిర్విఘ్నంగా జరిగే అవకాశానికి అది దోహదపడుతుంది. సంకటహార చతుర్థి ఈ చిన్న వ్రతం వల్ల ఏ కారణం చేత నా ప్రతిబంధక దోషాలు కనుక ఉన్నట్టయితే, అంటే ఉద్యోగరీత్యా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రతిబంధక దోషాలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. సంకటహార చతుర్థి హోమం, సంకటహార చతుర్థి వ్రతం, సంకటహార చతుర్థి రోజున దానాలు ఈ మూడు కూడా చాలా విశేషమైనటువంటి లాభాన్ని మకర రాశి వారికి తప్పనిసరిగా కలగజేస్తాయి. ఇది ఒక్కదాన్ని దృష్టిలో పెట్టి కనుక చేసినట్టయితే రాబోయే సమయంలో మళ్ళీ ఏలినాటి శని ప్రభావం వచ్చే లోపల సురక్షితమైనటువంటి ఒక ఛత్రఛాయ, అంటే చక్కటి ఒక సురక్షితమైనటువంటి స్థానానికి మకర రాశి వారు చేరతారు. తద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవన విధానాన్ని సాఫల్యత వైపు నడిపించుకోగలిగేటటువంటి అవకాశాలు భగవంతుడు ప్రసాదించినటువంటి వరం. కుంభరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వారఫలాలు కనుక చూసినట్టయితే బుధ శుక్రులు కుంభరాశిలో సంచరిస్తున్నారు. ద్వితీయంలో రవి, చతుర్థంలో కుజుడు, పంచమంలో రాహువు, లాభంలో శనికేతువులు, 29వ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి. ఇంతకంటే భాగ్యమైనటువంటి సమయం కుంభరాశి వారికి భగవంతుడు ప్రసాదించాలంటే చాలా కష్టమే. ఈ సమయంలో రాజ్యపద ప్రాప్తి, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్లో నిలబడినటువంటి వాళ్ళు రాజపద అంటే మంచి అధికార ప్రాప్తిని పొందాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఉత్కృష్టమైనటువంటి సమయం. ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి వారికి ఇంతకు మించినటువంటి సమయం దొరకటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సప్తమాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో సంచరిస్తున్నాడు, అంటే భార్య మూలకంగా ధనలాభాన్ని ఇస్తున్నాడు. పంచమంలో రాహువు, లాభంలో 3 గ్రహాలు, చాలా గొప్ప గ్రహాలు, శనికేతువు, గురువు, ఈ ముగ్గురు కూడా సంచరిస్తున్నారు. మరి ఇటువంటి విశేషమైనటువంటి లాభ సమయాన్ని అందిపుచ్చుకోవాలంటే, ఈ లాభ సమయంలో ఉన్నటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవాలంటే కుంభరాశి వారికి చాలా చిన్న ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏంటంటే కుంభదానం, చంద్రఘటాదానం అంటాం, ఉదకుంభదానం అంటూ ఉంటాం. కొంతమంది చక్కగా అలంకరించినటువంటి కుండకి మంచి రంగులేసి తయారు చేసినటువంటి కుండకి నీళ్లు నింపి దానం చేయాలి. ఆ దానం చేసేది ఈ వారంలో ఏ రోజు చేసినా ఇబ్బంది లేదు. అవకాశం ఉంటే 29వ తారీఖు చేసినట్టయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి లాభంలోకి వస్తున్నాడు ఆయన. అటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజున అతిచారంతో వస్తున్నాడు ఆయన. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజున కనుక ఈ ఉదకుంభదానం కనుక చేయగలిగినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా కుంభరాశి వారు అవకాశం ఉంటే, ఎందుకంటే వేసవి మొదలవుతోంది కాబట్టి ఈ చలివేంద్రాలకి సంబంధించి చిన్న చిన్న ప్రక్రియలు జలదానం చేయటం అన్నమాట. ఈ జలదానం చేసే దాంట్లో పాలు పంచుకున్నా, చేసేదానికి అవకాశాన్ని తయారు చేయించిన, లేకపోతే చేస్తున్న వాళ్ళకి సహాయపడ్డా, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఉత్కృష్టమైన స్థితిని తప్పనిసరిగా జీవితంలో అందించి తీరతాయి. కుంభరాశి వారి కంటే భాగ్యవంతులు ప్రస్తుతం ఈ 12 రాశుల్లో ఇంకెవరు లేరు. ఆ కారణం చేత కుంభరాశి వారికి ఇచ్చినటువంటి వరాలు ఇన్ని అన్నీ కాదు, అటువంటి వరాలను అందిపుచ్చుకోవాలి. ఇంకో చిన్న ప్రక్రియ కూడా చేయొచ్చు కుంభరాశి వారు. అవకాశం కనుక ఉండి చేయగలం అని అనుకున్న వారికి శ్రీచక్రం, స్ఫటిక శ్రీచక్రం కానీ, లేదంటే జేట్తో తయారు చేసినటువంటి శ్రీచక్రం కానీ, సౌరమణి శ్రీచక్రం కానీ, స్ఫటిక శ్రీచక్రం కానీ, దాంతో అనుగుణంగా నర్మదా బాణలింగాన్ని, నర్మదా బాణలింగం నాగాభరణంతో కూడా ఉండాలి. అటువంటి రెండింటినీ కనుక పక్కన పెట్టి ఈ రెండిటికి కూడా జలాభిషేకం కనుక చేయగలిగినట్టయితే కుంభరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితిని ఇది అందజేస్తాయి. ప్రతినిత్యం వారంతటా వారే కుంభరాశి వారు చేసుకుంటే బాగుంటుంది. కారణం ఏంటంటే మనకు ఆకలిస్తే ఎవరో తింటే మనకి
లాభాన్ని కలగజేయదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా కనుక చేసుకోగలిగినట్టయితే ఇది తప్పనిసరిగా విశేషమైనటువంటి లాభప్రదమైనటువంటి కాలం. కాబట్టి అటువంటి లాభప్రదమైనటువంటి కాలంలో ఉన్నటువంటి రుచిని కుంభరాశి వారు పొందాలి అంటే చిన్న చిన్న ప్రక్రియలు అవసరం. ఈ చిన్న చిన్న ప్రక్రియల ద్వారా కుంభరాశి వారు తప్పనిసరిగా అదృష్టవంతులు అని చెప్పి నిరూపించుకునేదానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చిన వరం ఇది. కాబట్టి కుంభరాశి వారు ఈ రకమైనటువంటి ప్రక్రియను అవలంబించి జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలి అని తప్పిస్తూ ఉంటారు. ఆ చేరే సమయం వచ్చింది. అటువంటి గమ్యాన్ని చేరి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలిగేదానికి ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా చేయాల్సినటువంటి ఉత్కృష్టమైనటువంటి సమయం ఈ వారం. మీనరాశి వారికి రాశిఫలాలు. మీనంలో రవి యొక్క సంచారం, తృతీయంలో కుజుని యొక్క సంచారం, చతుర్థంలో రాహు యొక్క సంచారం, రాజ్యంలో శనికేతువులు, 29వ తారీఖున దేవగురు బృహస్పతి ధనురాశిలో ప్రవేశం, వ్యయంలో బుధ శుక్రులు. ఇటువంటి సంచారం జరుగుతున్న సమయంలో ఇంట్లో ఏదన్నా ప్రతిబంధకం కలిగి పిల్లలకి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు కనుక ఏదన్నా ఏ కారణం చేత అవరోధం వచ్చి ఆగిపోయినట్టయితే ఆ అవరోధాల నుంచి బయటపడే సమయం ఇది. తప్పనిసరిగా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మీనరాశి వారికి రాజ్యంలో గురువు శనికేతువులు సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ మీనరాశికి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఎలక్షన్ సమయం కాబట్టి ఎలక్షన్స్లో కనుక నుంచున్నట్టయితే చిన్న హోమ ప్రక్రియ ద్వారా అనుకున్నది సాధించగలుగుతారు. హోమ ప్రక్రియలో వాడవలసినటువంటిది ఏమంటే సమచతుష్కోణ కుండాన్ని ఏర్పాటు చేయాలి. దాంట్లో రావి సమిధలు జమ్మి సమిధలతో హోమం చేయించాలి. ఈ రకమైన హోమ ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే రాజ్యపద ప్రాప్తి అనుకున్నది సాధించగలిగేటటువంటి ఒక ఓర్పు, ధైర్యం, విశిష్టమైనటువంటి చాకచక్యం ఇవన్నీ కూడా మీనరాశి వారికి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ సమయం వల్ల లభిస్తున్నాయి. ఇంతేకాకుండా ఏ కారణం చేతన ఒక ప్రతిబంధక దోషం కనుక ఉన్నట్టయితే అది పోవాలి అని అనుకున్నప్పుడు 24వ తారీఖున సంకటహార గణపతి వ్రతం, ఏ కారణం చేతనా సరే ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని అధిగమించాలి అంటే, దాని నుంచి బయటపడాలి అంటే సంకటహార గణపతి వ్రతం చాలా ఉత్కృష్టంగా దోహదపడుతుంది. ఇవన్నీ కూడా ఈ వారం ఉన్నాయి. కాబట్టి మనకి సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా భగవంతుడే తెలియపరుస్తున్నాడు. మన సమస్యలు కేవలం సమస్యలు అని చెప్పి కూర్చున్నట్టయితే ఇచ్చినటువంటి పరిష్కార మార్గాల్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. అటువంటిది కాకుండా మీనరాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.